యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. యేసు ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో ఆ పనిని ముగించుకొని గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. మనము కూడా శ్రమలలో, శోధనలలో ఎదురేగి నిలబడి సత్ప్రవర్తనతో, పరిశుద్ధతతో మనల్ని మనము కాపాడుకుంటూ సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మను అప్పగించుకోవాలి. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని. అదే విధముగా మన జీవితాల్ని సరిచేసుకొని మన ఆత్మను సిద్ధపరిచి దేవునికి అప్పగించడానికి మనము వెనకంజ వేయకుండా ధైర్యముగా మనం ముందుకు వెళ్దామా? ఆలోచించు. షలోం.